ఓం గం గణాధిపతయే నమః. ఓం క్షం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లం వారాహ్య నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. సాధకులందరికీ మరియు భక్తులందరికీ కూడా మహాతల్లైనటువంటి పరదేవత పరాంబిక అధర్వణ భద్రకాళి పంచమకాళి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక పీఠం అడ్రస్ శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. ఇది పీఠం యొక్క అడ్రస్. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ కామెంట్లు అడుగుతున్నారండి పీఠం అడ్రస్ గురువు గారు అని. వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూస్తే పీఠం యొక్క అడ్రస్ ప్రతి వీడియోలో కూడా చెబుతూ ఉన్నాం. ఫోన్ నంబర్ కూడా చెబుతూనే ఉన్నాం. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో మీరు నాతో నేరుగా మాట్లాడవచ్చు. మిగిలిన సమయాలలో కొద్దిగా బిజీగా ఉంటాము. దయచేసి దీనిని గమనించి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి వీడియోలో బాణామతి యొక్క విశేషాలను గురించి ఒక సాధకుడు ఒక వ్యక్తి అడిగిన దానికి మొదటి వీడియో పార్ట్ 1 చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వీడియోలో ఆ యొక్క విధి విధానాలు ఎంతవరకు బహిర్గతపరచవచ్చో అంతవరకు బహిర్గతపరుస్తాను. నిర్మూలన మార్గాలు అనేటువంటివి కూడా మీకు తక్షణ అప్పటికప్పుడు రెమెడీని మాత్రం నేను తెలియజేస్తాను. శాశ్వతమైనటువంటి పరిష్కారాది కైంకర్యాలుగా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా సద్గురువును ఆశ్రయించి శాశ్వత పరిష్కారం అనేటువంటిది చేసుకొనగలరు. ఇది మనస్ఫూర్తిగా సుస్పష్టంగా గమనించండి. ఇక వీడియోలోనికి వెళ్తే ఈ యొక్క సుస్పష్టంగా జరిగినటువంటి బాణామతి యొక్క వ్యవహారమును గురించి మీ అందరికీ తెలియజేస్తూ, మొట్టమొదట దీనిని ఏ విధంగా చేస్తారు, ఏ సమయంలో చేస్తారు. ఈ యొక్క తంతును చేయడానికి అమావాస్య, ఆదివారం అమావాస్య, గ్రహణ సమయములలో మాత్రమే ఈ యొక్క తంతు అనేటువంటిది చేస్తారు. మరొక్కటి గురు పుష్యమి నక్షత్రంలో కూడా గురు బలం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క సమయంలో కూడా ఈ యొక్క తంతును చాలా విపరీతంగా చేస్తూ ఉంటారు. సామాన్యమైనటువంటి సాధకుడు, సామాన్యమైనటువంటి చోటామోటా వ్యక్తి ఈ యొక్క విద్యను ప్రయోగం చేస్తే ఆ విద్య తిరగదిప్పి వాడికే కొట్టి వానికి మరణం కూడా సంభవించడం జరుగుతుంది. కనుక ఎవరంటే వారు దీని గురించి ఆశ్రయించి ఎవరంటే వారు దీన్ని చేద్దాం, చూద్దాం, ప్రయత్నం చేద్దాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సైలెంట్గా ఉండిపోండి. ఇది ప్రభుత్వం చేత బ్యాన్ చేయబడినటువంటి విద్య. కేవలం మీ అందరికీ జాన్కారీ, విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే తెలియజేస్తున్నానండి. ఎవరిని కూడా ప్రోత్సహించడం లేదు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం విద్యలు అనేటువంటివి ఉన్నాయి, వాటి నుంచి బారిన పడేటువంటి వారిని బయటకు తీసుకొని వచ్చి వారి కష్టం నుంచి వారికి సుఖాన్ని ప్రసాదింపజేసాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాని దాచిపెట్టుకొని వారికి సంప్రాప్తించిన దోషం కూడా వారికి తెలియకోకుండా ఇబ్బంది పడేలా చేసేటువంటి ఉద్దేశంతో కాదండి. కనుక మీరందరూ కూడా జాగ్రత్తతో వ్యవహరించి ఇలాంటి విద్యల జోలికి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదని చెప్పి పదే 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 కోరుకుంటున్నాను. ఇక సమయం చెప్పాను. ఇక రాత్రి నిషేధి సమయంలో 10 గంటల పైన తెల్లవారుజామున 2 గంటల లోపల మాత్రమే ఈ తంతు అనేటువంటిది చేస్తారండి. ఈ యొక్క తంతుకు ఉపకరించేటువంటి పరికరాలు కూడా చాలా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ద్రవ్యాలను మీకు తెలియజేస్తాను. కాలాభి, తరువాత రక్తము. ఈ రక్తం అనేటువంటిది దేనిని వాడతారనేటువంటిది నేను ఇక్కడ ప్రస్తావన చేయడం లేదండి. మూడవది చాలా అద్భుతంగా ఉండేటువంటి ప్రతి క్రియలోనూ కూడా వాడేటువంటి మాంసము, మత్స్యము అనగా చేపలు వాడతారు ఇందులో. అదే విధముగా సారాయి, దేశీ షరాబ్ అని అంటారండి, దీనిని వాడతారు. ఇక పొగాకును తీసుకొని పొగాకుతో అక్కడ హవనం చేస్తారండి. అది కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా అక్కడ యంత్ర ప్రతిష్టాపన అనేటువంటిది అమోఘమైనటువంటి విశిష్టమైనటువంటి వ్యవహారంగా ఈ తంతులో చెప్పబడుతుంది. దీనిలో కూడా పుత్తలి అనగా బొమ్మను వాడతారు. ఆ బొమ్మను ఏ విధంగా తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనేటువంటిది ఇంతకు ముందు వీడియోలోనే నేను తెలియజేశాను. ఆ బొమ్మను వాడతారు. అంతేకాకుండా యంత్ర ప్రతిష్టాపన అయినటువంటి తర్వాత
సాధకుడు తన రక్తమును కోసుకొని ఆ యంత్రం మీద బలిచ్చేటువంటి తంతు కూడా ఉంటుందండి. సాధకుడు ఆ రక్తాన్ని కూడా ఆ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దానికి భోగ్గా సమర్పించడం జరుగుతుంది, శక్తుల యొక్క ఆవాహన కోసము. ఇది క్షుద్ర ప్రయోగం అండి, ఇది చతుర్థం కిందికి వస్తుంది, క్షుద్ర ప్రయోగం కిందికి వస్తుంది. కనుక నీచ శక్తులను మాత్రమే, అనగా పిశాచి, ప్రేత, జిన్, జినాత్, హడేల్, చుడేల్, షాకిని, ఢాకిని ఇలాంటి యొక్క శక్తులు తొందరగా ఈ విద్యలు అనేటువంటివి చేయడంలో ఉపకరిస్తాయి. కానీ క్షుద్రము కాబట్టి ఎప్పుడూ కూడా చేసినటువంటి వ్యక్తికి ప్రమాదమే. జాగ్రత్త సుమా, జాగ్రత్త, ఇది ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. దాని తరువాత ఇదంతా అయినటువంటి తర్వాత ఆ బొమ్మ మీద ఆ వ్యక్తి యొక్క ప్రాణమును ఆపాదన చేసినటువంటి తర్వాత దానికి ప్రాణ ప్రతిష్టలు, అది కైంకర్యములను చేసి ఆ ప్రాణ ప్రతిష్ట కైంకర్యముల ద్వారా ఏ యొక్క అవయవమునకు కానీ, శరీరంలో ఏ భాగమునకు కానీ, లేదా శరీరానికి సంప్రప్తించినటువంటి దోషమును ఏ విధంగా సాధకుడు ప్రవేశపెట్టాలనుకుంటాడో ఆ వ్యక్తికి ఆ విధముగా అక్కడ తంతు అనేటువంటిది మంత్రంతో అభిమంత్రణం చేసి ఆ పొగాకుతో అక్కడ హవనమును చేసి ఆ శక్తికి పోగుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జరిగినటువంటి తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో అది ప్రయోగం చేసినటువంటి వ్యక్తి యొక్క శరీరంలోనికి ఆపాదన జరిగి 91 రోజు నుంచి 181 రోజు లోపల వ్యక్తిని బలహీనపరచడం జరుగుతూ ఉంటుంది. బలహీనపరచడంలో లక్షణాలు అనేటువంటి ముందు వీడియోలో నేను తెలియజేశానండి. ఆ లక్షణాలు అనేటువంటివి 1 నెల లోపల మీకు కనపడ్డాయంటే వెంటనే సద్గురువుని ఆశ్రయించి అతి శీఘ్రంగా నివారణ చేసుకోండి. సంవత్సరములు, నెలలు, సంవత్సరములు గడిచిన కొద్దీ ఆ ప్రాబ్లం అనేటువంటి సివియర్గా అయ్యి చాలా రకాలైనటువంటి కష్టాలకు ఇబ్బంది అవుతారు. కనుక ముందుగానే గుర్తించి ముందుగానే వాటిని పసిగట్టి ఈ కష్టం నుంచి బయటపడండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆ తంతు జరిగినది అని అనుకుందాం. జరిగినటువంటి ఆ వ్యక్తికి ఈ యొక్క అప్పటికప్పుడు తక్షణం కొద్దిసేపటికి కానీ, లేదా దాదాపు శాస్త్రం చెబుతున్నటువంటిది 5 రోజుల వరకు కానీ రెమెడీ, అంటే ఆ శక్తిని దగ్గరికి రానికోకుండా చేసుకునేటువంటి ఒక పరిస్థితిని నేను చెప్తానండి. ఆ యొక్క పరిస్థితిని మీరు చేసుకుంటే కేవలం 5 రోజుల వరకు ఉపశమనం కలుగుతుంది. ఏమి చెయ్యాలి? చేయవలసినటువంటి వ్యవహారం ఏమి రానంటే, ఒక జంబీర ఫలమును తీసుకోండి. జంబీర ఫలమును తీసుకొని మీ యొక్క మహానుభావుడైనటువంటి సకల గణాలకు గణాధ్యక్షుడైనటువంటి గణపతి స్వామిని వారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్నటువంటి తర్వాత మీ కులదేవి కులదేవతలకు నమస్కారం చేసుకోండి. మీ తల్లి తండ్రులకు నమస్కారం చేసుకోండి. తరువాత పంచభూతములలో ఉన్నటువంటి పంచభౌతాత్మికమైనటువంటి శరీరం కనుక పంచభూత దేవతలకు కూడా నమస్కారం చేసుకుని, దశదిక్పాలకులకు నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకోండి. తండ్రి, నాకు ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం శరీరానికి సంప్రాప్తించింది, దానిని దూరం చేయడానికి నేను ఈ విధమైనటువంటి తంతులు చేస్తున్నాను, నాకు రక్షించి కాపాడండి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీరు చేయవలసినటువంటి పని, ఆ యొక్క జంబీర ఫలమును మీరు 3 రోడ్ల కూలల్లో కానీ లేదా 4 రోడ్ల కూడలలో కానీ నిలబడి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు, పైనుంచి కిందికి 3 సార్లు మెల్లగా దిగదుడిచి అక్కడ ఆ యొక్క కూడలిలోనే ఆ నిమ్మ పండును వదిలేసి మీరు వెంటనే ఇంటికి బయటకు వచ్చి స్నానపానాదులు చేసుకొని, బయటనే ఇంటి బయట అంటే స్నానపానాదులు చేసుకొని లోపలికి దేవుని గుడిలోనికి వెళ్ళి నమస్కారం చేసుకొని మీరు చేయవలసినటువంటి తంతును ముందుకు చెయ్యండి. ఇది కేవలం రెమెడీ మాత్రమేనండి. అప్పటికప్పుడు తక్షణ ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుంది, కానీ శాశ్వతమైన పరిష్కారం కాదు. శాశ్వతమైనటువంటి పరిష్కారానికి చేసుకోవాలంటే గురు పరంపరగా గురువుల ద్వారా విద్యను నేర్చుకున్నటువంటి తర్వాత మంత్ర సిద్ధిని కలిగినటువంటి సాధకుడు కానీ గురువు కానీ మాత్రమే దీన్ని శాశ్వత పరిష్కారం చేయగలడు. ఒకవేళ అలా కాదని బుక్కుల్లో చూసుకొని, యూట్యూబ్లో చూసుకొని, సోషల్ మీడియా మాధ్యమాలలో చూసుకొని ఇతరత్రమైనటువంటి చిన్న చితగా చోటా మోటా తాంత్రికులు మాంత్రికుల జోలికి వెళ్ళి వారి ద్వారా చేయించుకున్నారా, తస్మాత్ జాగ్రత్త. చేసినటువంటి వారికి మరియు చేయించుకున్నటువంటి వారికి అప్పటికప్పుడు కొద్దిగా విముక్తి కలిగినట్టే కలిగి తంత్రం అనేటువంటిది రెండింతల వేగంతో ద్విగుణీకృతముగా శరీరానికి చేరుతుంది. అప్పుడు చేరినప్పుడు రక్షించడానికి చాలా 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 కష్టము. కనుక మీరందరూ కూడా ఈ యొక్క విద్యతో ఎవరైనా బాధపడేటువంటి వారు ఉంటే పీఠం నెంబర్ను సంప్రదించండి. మంచి జరిగేటువంటి వ్యవహారంతో ముందుకు నడచండి. మీరందరూ కూడా మీ కష్టముల నుంచి బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుతూ
ఓం శం ప్రత్యంగిరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.